హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు మనం ఎవరో ఒకరు నాకు పేరు తెలీదండి. కోడిగుడ్డు పులుసు వీడియో చేస్తున్నప్పుడు హోమ్‌మేడ్ గరం మసాలా చూపించమని అడిగారు. వారితో పాటు మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఎగ్జాక్ట్ కొలతలతో హోమ్‌మేడ్ గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను గరం మసాలాని వెజ్ కర్రీస్‌కి సెపరేట్‌గా, నాన్ వెజ్ కర్రీస్ సెపరేట్‌గా చేస్తానండి. నేను ఎలా తయారు చేస్తానో ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు కొత్తగా మన ఛానల్‌ని చూసేవాళ్ళు ఈ వీడియో నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నాన్ వెజ్ కర్రీస్‌లో వేసే గరం మసాలా గురించి చూద్దాం. స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో హాఫ్ కప్ ధనియాలు వేస్తున్నానండి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు వేసి మరో 2 నిమిషాలు వేయించుకోవాలి. మసాలా దినుసులన్నీ లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే వేగకుండానే మాడిపోతాయి. ఇవి వేగిపోయినాయండి. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్స్ దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్స్ లవంగాలు, 1 టేబుల్ స్పూన్ యాలకులు, 2 నల్ల యాలకులు, 6 అనాస పువ్వులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, జాపత్రి 1, స్టోన్ ఫ్లవర్ చిన్న ముక్క, 3 బిర్యానీ ఆకులు తుంచి వేస్తున్నానండి. వీటన్నింటిని లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్‌ని ఎయిర్ టైట్ జార్‌లో గానీ, జిప్‌లాక్ బ్యాగ్స్‌లో గానీ వేసుకుంటే స్మెల్ బయటకు పోకుండా ఉంటుందండి. ఈ పౌడర్‌కి తడి తగలనివ్వకుండా ఉంచగలిగితే 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇంతేనండి. నేను చేసే నాన్ వెజ్ గరం మసాలా పొడి రెడీ అయిపోయింది. నేనైతే ఒక కేజీ కూరకి 2 టీ స్పూన్ల గరం మసాలా వేసుకుంటానండి. ఇప్పుడు వెజ్ కర్రీస్‌లో వేసే గరం మసాలా గురించి చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకొని 1 కప్ ధనియాలు వేసుకుంటున్నాను. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 4, 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్‌లో పావు కప్పు జీలకర్ర వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. వీటిని కూడా ప్లేట్‌లో వేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్‌లో పావు కప్పు లవంగాలు, పావు కప్పు దాల్చిన చెక్క వేసి లో ఫ్లేమ్‌లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇంతేనండి. నేను వెజ్ కర్రీస్‌లో వేసే గరం మసాలా రెడీ అయిపోయింది. ఇది వెజ్ గరం మసాలా అండి. ఇది నాన్ వెజ్ గరం మసాలా. మా హస్బెండ్ గరం మసాలా ఎక్కువ ఇష్టపడరండి. అందుకే నేను వెజ్‌కి సెపరేట్‌గా, నాన్ వెజ్ సెపరేట్‌గా చేస్తాను. గరం మసాలాని ఇష్టపడేవాళ్ళు నేను నాన్ వెజ్ కోసం చేసిన గరం మసాలానే వెజ్‌కి, నాన్ వెజ్‌కి కూడా ఉపయోగించుకోవచ్చండి. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, మన వాళ్ళందరికీ షేర్ చేసి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.